హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు డిఎస్సిలో భాగంగా 8th క్లాస్లోని పర్యాయ పదాలు చూద్దాం. దీనిలో ఫస్ట్ ఆకాంక్ష, దీనికి కోరిక, వాంఛ, ఈప్సితం. నెక్స్ట్ ఆశ, దీనికి ఇచ్ఛ, ఈప్స, కాంక్ష. నెక్స్ట్ ఇల్లు, దీనికి ఆవాసం, గృహం, నిలయం అని అర్థాలు వస్తాయండి. ఉన్నతి, దీనికి వికాసం, అభివృద్ధి, ప్రగతి. ఉపాధ్యాయుడు, గురువు, చదువు చెప్పేవాడు. నెక్స్ట్ వడలు, శరీరం, మేను, దేహం. కథనరంగం, దీనికి యుద్ధభూమి, రణస్థలి, రణరంగం. కలిమి, దీనికి సంపద, ఐశ్వర్యం. కొండ, దీనికి పర్వతం, గిరి, అద్రి. నెక్స్ట్ కొడుకు, అంగజుడు, ఆత్మజుడు, తనూజుడు. నెక్స్ట్ కోవెల, దీనికి గుడి, దేవాలయం, దేవస్థానం. నెక్స్ట్ చిత్తము, మనస్సు, హృదయం. జలం, నీరు, ఉదకము, తోయము. జెండా, కేతనం, పతాక ధ్వజం. తండ్రికి అయ్య, జనకుడు, పిత. నెక్స్ట్ తీరం, దరి, ఒడ్డు, కూలం. నెక్స్ట్ తేజం, వెలుగు, కాంతిపుంజం, ప్రకాశం. నెక్స్ట్ నగరం, పురము, పట్టణము, వీడు. నెక్స్ట్ పరిమళం, సువాసన, తావి, సుగంధం. పసిడి, బంగారం, స్వర్ణం, కనకం. నెక్స్ట్ భార్య, అర్ధాంగి, ఆలు, ఇల్లాలు. నెక్స్ట్ కథనరంగం, యుద్ధభూమి, రణస్థలి. నెక్స్ట్ వనిత, పడతి, మహిళ, మగువ. సంవత్సరం, వర్షం, వస్త్రం, ఏడాది. నెక్స్ట్ 8th క్లాస్లోని నానార్థాలు చూద్దాం. అందులో అంకురం, మొలక, జలము, రక్తము. నెక్స్ట్ గంగా, నది, భగీరథి, నీరు. నెక్స్ట్ చీర, నారచీర, గోచి, రేఖ. తార, నక్షత్రం, ఓంకారం, వాలి భార్య. నెక్స్ట్ తీర్థం, నీరు, పుణ్యస్థలం, పుణ్యనది. ఓకేనా. దర్శనం, చూపు, కన్ను, బుద్ధి. నెక్స్ట్ దివి, స్వర్గం, ఆకాశం, పాలపిట్ట. ధర్మం, పుణ్యం, యాగం, న్యాయం. నెక్స్ట్ ప్రతిష్ట,
కీర్తి, స్థాపన, గౌరవం. ఫలము, పండు, ప్రయోజనం, పంట. నెక్స్ట్ బతుకు, జీవితం, జీవితకాలం, జీవనోపాయం. మందిరం, గుడి, ఇల్లు, శరీరం. మాట, పలుకు, నింద, వార్త. నెక్స్ట్ మిత్రుడు, సూర్యుడు, స్నేహితుడు. రక్తం, ఎరుపు, రుధిరం, రాగి. వర్షం, వాన, సంవత్సరం, జంబూద్వీపం. విహగము, పక్షి, మబ్బు, బాణం. సంతానం, బిడ్డ, ఒక కల్పవృక్షం, కులం. సమాజం, సభ, మనుషుల గుంపు, ఏనుగు. నెక్స్ట్ సీమ, దేశం, వరిమడి, గుర్తు. నెక్స్ట్ సుధా, అమృతం, పాలు, సున్నం. వీటితో 8th క్లాస్లోని నానార్థాలు కంప్లీట్ అయ్యాయి.